Hi guys, welcome to the devotional vlog with Vasavi Bandaru. సో ఫ్రెండ్స్, తులసి మాత లేని ఇల్లు కానీ తులసి మాతని పూజించని గృహము కానీ ఎక్కడైనా ఉంటుందా అండి? సో ప్రతి నిత్యము మనం తులసి మాతని కొలుస్తాం, దీపారాధన చేస్తాం. కానీ కార్తీక మాసంలోనే ఎందుకు ఇంత స్పెషల్గా జరుపుకుంటాము అనడానికి పురాణాల ప్రకారం చాలా కథలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో తులసి మాత పూర్వజంలో వృంద అంటూ ఒక కథనం, తర్వాత విష్ణుమూర్తి తనకిచ్చిన వరం, తర్వాత రాక్షసుల సంహారం కోసం జనించిన తులసీమాత, ఇలా రకరకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈ కార్తీక మాసంలో తులసి దామోదర వ్రతం అని కొంతమంది, కళ్యాణం అని కొంతమంది, పూజలు నిర్వహించుకోవటం అండ్ విష్ణుమూర్తిని కొలవడంలో తులసి మాతను ప్రధానంగా తీసుకుంటారు. అంటే విష్ణుమూర్తి పూజ చెయ్యాలి అంటే తులసి కంపల్సరీ ఉండాలి అని చెప్పి కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. అండ్ తులసి మాత ఏంటి అంటే డివోషనల్గా, తర్వాత చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అనమాట. చాలామంది ఇళ్లలో తులసి చెట్టుకు నీళ్లు పోసినప్పుడు తులసి ఆకు మీద నీళ్లు పోస్తూ అరచేయి కింద పెట్టి తీర్థంగా కూడా స్వీకరిస్తారనమాట. అంటే తులసి సకల వ్యాధుల నివారణము అని కూడా చెప్తారు. మన మెడిసిన్స్లో కూడా ఎన్నో వాటిట్లో వేస్తారు. అలా ప్రతినిత్యం మనం తులసి దగ్గర నీళ్లు పోస్తూ ఆ తులసి వల్ల వచ్చే ఆక్సిజన్ని పీల్చుకుంటే కూడా చాలా మంచిది. ఇవన్నీ పోగా డివోషనల్గా చాలా మంచిది. అటువంటి ఈ తులసి దామోదర పూజని మేము అందరం కలిసి ఎంతో బాగా ఘనంగా నిర్వహించుకున్నామన్నమాట. సో తులసి మాతను పూజించి దీపాలన్నీ వెలిగించి పారాయణములు నిర్వహించుకొని తర్వాత అందరం కలిసి లంచ్ తినేసి తర్వాత సరదాగా ఎన్నో గేమ్స్, ఆటలు పాటలు, జోక్స్, 1 minute గేమ్స్, తంబోలా, వాటికి ప్రైజెస్, తర్వాత చిన్న పొడుపు కథలు, క్వశ్చన్స్ ఆన్సర్స్ అంటూ ఇలా సరదాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం కలిసి అటు ఫన్, ఇటు డివోషన్ అండ్ యథావిధంగా నాలెడ్జ్. సో ఇలా అయితే తులసి దామోదర పూజ అయితే మన చక్కగా నిర్వహించుకున్నాము. అండ్ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించినా అంత మంచిది. సో మేమందరం కలిసి దీపాలు వెలిగించి హారతులు ఇచ్చి సో తులసి మాతను అందరూ మీరు కూడా ఒక్కసారి దండం పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదంతా అరేంజ్ చేయడానికి కష్టమైతే ఫొటోస్లో చూడడానికి తెలియట్లేదు, కానీ సో ఇవన్నీ చేయడానికైతే నాకు ఒక 4 hours ఈజీగా పట్టింది ఫ్రెండ్స్. అండ్ సో ఇవంతా సెలబ్రేట్ చేసుకుందాం. నాకు తెలిసి ఈ కార్తీక మాసంలో మీరు అందరూ కూడా ఈ తులసి మాతని సేవించుకొని ఉంటారు, సెలబ్రేట్ చేసుకొని ఉంటారు అని అనుకుంటున్నాను. సో మీరు అందరూ ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేసే ఉంటారు అనుకుంటాను. మరి ఆటలు అన్నారు, పాటలు అన్నారు, గేమ్స్ అన్నారు, అవి ఎక్కడండి, ఏవి కనిపించవే అనుకుంటున్నారా? సో ఆటపాటల్లో చేసిన అల్లరి అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. 1 minute గేమ్కి అయితే ఆ టైం అయిపోవటం, అమ్మో ఆ వ్లాగ్తో ఇంకొకసారి మీ ముందుకు వచ్చేస్తాను. సో ఏ ఆటలు ఎంత ఫన్నీగా ఉన్నాయి అని చెప్పేసి. సో అందరికీ తులసి మాత పండగ శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.